ఈ కథ నేను రాయడానికి కన్నా ముందు నాకు ఈ ఐడియా ఇచ్చింది తనికెల భరణి గారు. 2014లో ఒక ఎవరో ఒకరు మాట్లాడితే సరే ఇమ్మీడియేట్‌గా ఆయన దగ్గరికి రావడం అంతా చేసిన తర్వాత ఒక 6 నెలలు, 8 నెలలు ఆయనతో ట్రావెల్ అయినప్పుడు నేను మిగతా రైటర్స్‌ని స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్‌ని లాస్ ఏంజెల్స్ పిలిపించి రిసర్చ్ చేసి చాలా డ్రాయింగ్స్ అప్పుడే గీయడం మొదలెట్టాను 2015 ఆ టైంలో. ఒకరోజు బర్నీ గారు కూర్చోబెట్టి, "విష్ణు నీకు 2, 3 కోట్లు ఇచ్చావంటే నేను ఒక సినిమా తీస్తా గానీ నువ్వు అనుకున్న స్పాన్‌లో నేను తీయను. ఐయామ్ నాట్ ద రైట్ డైరెక్టర్. తప్పిచ్చేస్తాను తీసుకో" అన్నారు. ఈరోజు మీరు చూసే 'కన్నప్ప' ఆయనిచ్చిన ఐడియా అండ్ 1 సీన్ ఆయనిచ్చిన, మిగతాదంతా నేను రాసుకున్న కథ. 'కన్నప్ప' అంత సినిమా చూసిన తర్వాత చప్పట్లు కొట్టొచ్చేమో. బట్ ద థింగ్ ఈజ్ నేను ఈ సినిమా చేసేటప్పుడు శివభక్తుడిని కాదు. మా నాన్నగారు శివుడి వరాన పుట్టారని మా తాత, నాన్నమ్మ నమ్ముతారు. మా ఇంట్లో వాళ్ళందరం నమ్ముతాం. మా నాన్నమ్మకి గర్భం నిలవనప్పుడు 2, 3 సార్లు అక్కడ ఏడుపేడు దగ్గర శ్రీకాళహస్తి పక్కన ఏడుపేడు అని ఒకటుంది. అక్కడ బతినేకొండ అని శివుడు అంశం అని నమ్ముతారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడికెళ్ళి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారని. మా నానమ్మ, తాత అక్కడికెళ్ళి దండం పెట్టుకుంటే మా నాన్నగారు పుట్టారని నమ్ముతారు. అండ్ ఈ సినిమా ప్రయాణంలో కథ రాసేటప్పుడు అంతా ఓకే గాని, నేను రోజు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటా. ఆంజనేయ స్వామి భక్తుడిని నేను. ఈ కన్నప్ప ప్రయాణంలో నేను శివభక్తుడుగా విపరీతంగా నేను మునిగిపోయి ఉన్నాను శివుడిలో. ఎందుకు ఏంటి అని అడిగారంటే ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్. ఈ జ్యోతిర్లింగాల యాత్రలు మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్‌లో ఇప్పుడు ఓన్లీ పాజిటివిటీ చూస్తున్నాను. నెగటివిటీ ఆఫ్‌కోర్స్ నాకు టెన్షన్స్, వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి గానీ అవన్నీ ఆనట్ల ఈ శివలీల ముందు. సో ఐ గివ్ ఇట్, ఇదంతా శివలీలే అనిపిస్తుంది. అండ్ ఇది నటుడుగా ఇది తిరిగి నా అరంగేట్రం అనొచ్చు నేను. One sentence. This is what it is. My first movie.